మంచు మోహన్ బాబు కుటుంబం ప్రస్తుతం వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మోహన్ బాబు, ఆయన కొడుకు మంచు మనోజ్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వగా, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య గొడవ కాస్త సోషల్ మీడియాకెక్కింది. మరోవైపు విదేశాలకు వెళ్లిన మంచు విష్ణు తిరిగి హైదరాబాద్ రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సినిమాల్లో కూడా లేని ఊహించిన మలుపులు మంచు కుటుంబంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 9న సోమవారం సాయంత్రం మోహన్ బాబు, మనోజ్ల ఫిర్యాదులతో ఈ గొడవలు బయటపడ్డాయి. మొదట తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగిందంటూ విస్తృతంగా ప్రచారం జరగ్గా, మోహన్ బాబు అలాంటివేం లేదని మొదట ఖండించారు. అయితే అనూహ్యంగా ఆ తర్వాతి రోజున సోమవారం కొడుకు మనోజ్పై రాచకొండ పోలీస్ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. మనోజ్ వల్ల తనతో పాటు తన భార్య ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన అంటే ఆదివారం తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. సోమవారం ఉదయం 10:30 సమయంలో మరోసారి మనోజ్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి చొరబడ్డారని, తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు ఫిర్యాదు తర్వాత సోమవారం సాయంత్రం పహాడీ షరీఫ్ పిఎస్లో మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు. జల్పల్లిలో తాను నివాసముంటున్న ఇంట్లోకి ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారని, ఇంట్లోకి వచ్చి భార్యా పిల్లల్ని చుట్టుముట్టాలని చూశారని, కానీ తాను కనిపించడంతో వారంతా గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తారని కంప్లైంట్ ఇచ్చాడు. ఇక ఈ రోజున మీడియా ముందుకొచ్చి తాను ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం తన పోరాటమని చెప్పారు. తనకు, తన భార్య పిల్లలకు భద్రత కల్పించాలని పోలీస్ కంప్లైంట్ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ స్వయంగా వచ్చి తనకు రక్షణ కల్పిస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు అడ్డం తిరిగారని చెప్పారు. కానిస్టేబుల్లు ఇంటికి వచ్చి తన బౌన్సర్లను భయపెట్టారని, తనకు వ్యక్తిగతంగా భద్రత కల్పిస్తున్న మనుషులను వెనక్కి పంపించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇక ఈ గొడవల కారణంగా షూటింగ్లో ఉన్న మంచు విష్ణు దుబాయ్ నుంచి వెంటనే హైదరాబాద్ తిరిగొచ్చారు. ఎయిర్పోర్ట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు అందరి ఇళ్లలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, తమ ఇంట్లో చిన్న సమస్యకు ఇంత పెద్ద ప్రచారం ఇవ్వటం సరికాదని అన్నారు. త్వరలోనే తమ కుటుంబంలో అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు. మరోవైపు మోహన్ బాబు కూడా అన్నదమ్ముల మధ్య సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయని, తమ కుటుంబంలోనూ సమసిపోతాయన్నారు. ఎన్నో కుటుంబాల్లో సమస్యలను తీర్చానని, తమ కుటుంబంలో సమస్యను కూడా తీర్చుకుంటానని అన్నారు. మరోవైపు జల్పల్లిలో ఉన్న మంచు నివాసం దగ్గర అటు మనోజ్, ఇటు విష్ణు వర్గాలు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలుత కొంతసేపు ఘర్షణ కూడా జరిగింది. సమస్యను ఎలా పరిష్కరిస్తారో కానీ మంచు కుటుంబంలో హైడ్రామా, పోలీస్ స్టేషన్లు, కేసుల వరకు చేరింది. మనోజ్ ఈ విషయంలో పోరాడాలని అనుకుంటున్నారు. అయినా ఇప్పటి వరకు నేరుగా మోహన్ బాబుపై కానీ విష్ణుపై కానీ ఫిర్యాదు చేయలేదు. ఇంటి నుంచి కూడా పంపేయడంతో మంచు మనోజ్ తర్వాత ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సమస్య పరిష్కారం అవుతుందని చెబుతూ వస్తున్న విష్ణు, మోహన్ బాబు చర్చలకు అవకాశం లేకుండా మనోజ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని కొందరు అనుకుంటున్నారు.